ఎప్పుడు ప్రయత్నంలో ఓడిపోతే బాధపడక్కర్లేదండి. యువతరం కోసం ఒక మాట చెబుతున్నా, ప్రయత్నంలో ఓడిపోతే బాధపడక్కర్లేదండి, ప్రయత్నమే చెయ్యకపోతేనే బాధపడాలి. వాళ్ళ ప్రభుత్వాలు ఉద్యోగాలు అందులో వెంకటేశ్వర స్వామితో అసలే పెట్టుకోకూడదు. కలవు వెంకటనాయక అంటారు. అందుకని ఖచ్చితంగా నిశ్చలంగా ఉన్నవాళ్ళు ఆయన దగ్గర ఉంటారు, చెంచల బుద్ధి ఉన్నవాళ్ళు చెంచలగూడలోనే ఉంటారు, ఖచ్చితంగా అనుమానం ఏం లేదు. అందుకని మనం ఏదో పాపాలు చేసేసి ఆభరణాలు చేయించి హుండీలో డబ్బులేసి అవన్నీ పోతాయనుకోవడం భ్రమ. ఇదే అదే ఏ సంచి కా సంచి. మా ఊళ్ళో పోచిన పెద్ద గంగాధరం గారని ఒక ఆయన ఉండేవాడు. పొద్దున్న పిలిచి అల్పాహారం పెడితే శుభ్రంగా 20 ఇడ్డలు తినేవాడు, ఇంకా దోశలు ఉన్నాయని అడిగేవాడు, తినేవాడు. మళ్ళీ తర్వాత 11ంటికి భోజనం పెడితే దానికి రెట్టింపు భోజనం చేసేవాడు. మాకు అమ్మగారు సంతృప్తిగా పెట్టేది. అలాంటి వాళ్ళకి పెట్టడం ఆనందంగా భావించేవారు. తిండి పుష్టి ఉన్నవాడు అని ఆయన్నే పిలిచి పెట్టేవారు. నేను ఒకసారి ఆయన అడిగా, మావయ్య గారు నాకు ఆశ్చర్యంగా ఉందండి, ఈ అల్పాహారం లాగించారు, గంట కాకుండా భోజనం లాగించారు, ఏమిటి రహస్యం అంటే ఏ సంచికి ఆ సంచి అన్నాడు ఆయన లెక్క. అలాగ భగవంతుడు కూడా పాపానికి శిక్ష వేసే సంచి వేరుగా ఉంటుంది, కానుకలు స్వీకరించే సంచి వేరుగా.